హాయ్ ఫ్రెండ్స్, మరి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులందరికీ వందనాలండి. మనం ఈ దినము మరి బలమైన విషయాలు దేవుని కొరకు మనం ధ్యానించుకుందాం. దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. దయచేసి మనం వాక్యం తెలుసుకుందాము. ముందుగా మనం వాక్యం చూసినట్లయితే మరి మీరు తమ్మునేలు చూసే ఉంటారు కదా, విత్తనాల గురించిన ఉపమానం మరి యేసుప్రభు వారు చెప్పారు. మరి యేసుక్రీస్తు వారు మరి ఉన్నప్పుడు మనము కూడా ఆ విత్తనాల కొరకు మరి వివరించుకుందాము. దయచేసి మనం వాక్యం చూద్దాము. దయచేసి బైబిల్ చూడండి స్నేహితులారా. మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. ఒకసారి మీ చేతుల్లో బైబిల్ ఉంటే తీయండి, చదువుకుందాము. మనము ఒకసారి తీసినట్లయితే, ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పినట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిన, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిన, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడిన, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించాను. చెవిగలవాడు వినను గాక అని చెప్పాను. సో మరి ప్రభుని ప్రియులారా, ప్రతి ఒక్కరూ మనము మరి వాక్యానికి వివరణ దేవుడు మనకి ఇవ్వాలని మరి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మరి ప్రార్థన చేస్తే వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి దయచేసి మనము క్లుప్తంగా చెప్పుకుందాం స్నేహితులారా. మరి వాటి వివరణ దేవుడు ఏం చెప్తున్నాడంటే, లాస్ట్లో ఏం చెప్పాడంటే, చెవిగలవాడు వినును గాక అని చెప్పాడండి. కానీ స్నేహితులారా, చెవిగలవాడు వినును గాకని దానికి అర్థం ఏంటంటే, చాలామంది వాక్యాన్ని మరి వింటారు కానీ మనస్ఫూర్తిగా వినరండి. మనస్ఫూర్తిగా వినరు. ఏదో ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు కదా, ఏదో విందాములే అని చెప్పి మరి నమ్మకంగా మరి యథార్థంగా వినరండి. చెవిగలవాడంటే శ్రద్ధగా విని మరి విన్నవాడే నేర్చుకుంటాడే తప్ప మరి అశ్రద్ధకి విన్నవాడు నేర్చుకోలేడండి. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, చెవిగలవాడు వినును గాక అంటే శ్రద్ధగా వినమని, శ్రద్ధగా నేర్చుకోమని వాక్యాన్ని అని దేవుడు చెప్తున్నాడండి. మరి మనం ఇంకా ముందుకెళ్తే స్నేహితులారా, వాక్య వివరణ ఏంటంటే, మరి 18వ వచనం చదువుకున్న, విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడని. మరి ఇక్కడ శిష్యులు ఏమంటారంటే, ప్రభువా ఎందుకు ఉపమాన రీతిగా చెప్తున్నామని శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతారండి. మరి యేసుక్రీస్తు వారు అంటారు, మరి దేవుడి గురించిన వార్త మీకు స్పష్టంగా అర్థమవ్వాలని దేవుడు అనుగ్రహించాడు. కానీ విన్నవారికి మరి విని గ్రహించే మనసు లేదు కాబట్టి వారికి ఉపమాన రీతిగా చెప్తేనే అర్థమవుతుందని నేను అలాగే చెప్తున్నాను. మరి జ్ఞాపకం చేసుకునే స్నేహితుల ప్రతి ఒక్కరూ మరి మనం చూసినట్లయితే మరి జ్ఞాపకం చేసుకుందాము. ఒకసారి చూసినట్లయితే, ఎవడైనా రాజ్యమును గూర్చి వాక్యమును విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో వెత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. మరి వాక్యన మరి మొదటిగా త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే అని ఇక్కడ రాసింది స్నేహితులారా. దయచేసి చూడండి. విత్తువాని గురించి ఉపమాన, ఎవడైనా రాజ్యము కొద్ది పైకి చూసుకున్నట్లయితే స్నేహితులారా, మీరు వినువాటిని వినగోరి వినకపోయినారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి అని మరి ప్రభువారు చెప్పారు స్నేహితులారా. దయచేసి ఈ వాక్యం మొత్తం మనం కిందకి చదివితే క్లియర్గా అర్థమవుతుంది. మరి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి మొదటిది ఏంటంటే, మనం చూసినట్లయితే వాని హృదయంలో వెత్తబడిన దానిని సాతాను కూడా ఎత్తుకొని పోతాడండి. మొదటిగా మనం చెప్పుకొని చూసినట్లయితే, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే అని చెప్తున్నాడండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరిస్తాడు. కానీ వానిలోని అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యం నిమిత్తము శ్రమ కానీ చిన్న కష్టం కానీ వస్తే తట్టుకోలేరండి. మరి ఎందువల్లంటే స్నేహితులారా, చాలామంది వాక్యము వింటారు కానీ మనసు పూర్తిగా వినరండి. ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా విన్నా మరి మనం చూస్తాము, చాలామంది దేవుడు నమ్ముకున్న వారిలోనే దేవుడు నమ్ముకుంటారు, కొత్తలో నమ్ముకుంటారు, బాగానే ఉంటారు. కానీ కొంతకాలం అయిన తర్వాత మరి
వారిలోనే మనస్ఫూర్తిగా దేవుని అనుసరించరండి. పేరుకైతే దేవుడిని నమ్ముకున్నాము, దేవుడిని మరి దేవునిలోనే బ్రతుకుతున్నాము, క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నాము, ప్రతి ప్రార్థనకి వెళ్తున్నాము, ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం చెప్పి మరి అవన్నీ ఫాలో అవుతారు. కానీ మనసుకు మరి వాక్యము వాళ్ళ హృదయంలో మరి పని చేయదండి. ఎందువల్ల పని చేయదంటే వారి మనస్సు దేవుని మీద కంటే లోకం పైన ఎక్కువ ఉండడం వల్ల మరి వారిలో వాక్యం ఉండదు. వారు కొంతకాలం అయిన తర్వాత ఏదన్నా చిన్న కష్టం వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా, చిన్న వేదన వచ్చినా మరి అనుకుంటారు, నాకే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, నాకే బాధలు, నాకే కష్టాలు అనుకుంటారండి. దేనివల్లంటే వారిలో వాక్యము మరి మనసులో లేక వారు అలా అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ వేదనే వచ్చినా మీకు వచ్చిన కష్టం నా మీద వెయ్యండి. ఆ తర్వాత నేను మీకు ఇచ్చిన పనిని సంతోషంగా చేసుకోండి, అవన్నీ నేను చూసుకుంటానని దేవుడు చెప్తే, కానీ వారిలో వాక్యం లేక మరి వారు నిలవరండి. దేవునినే నిందిస్తారు ఇలాంటి వారు కొంతకాలం అయిన తర్వాత. కానీ మరి ఇంకా మన కిందకి చూసినట్లయితే ముండ్ల పొదలలో పడిన వారు ఎవరంటే, మనం చూస్తాం ముండ్ల పొదలో వెత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ ఐహిక విచారములు, ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. మరి ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మరి చాలామంది ఇదో కేటగిరీ అండి. కొంతమంది అయితే దేవుడు నమ్ముకుంటారండి, నమ్ముకున్న తర్వాత స్థిరంగానే ఉంటారు, స్థిరంగానే ఉండి వాక్యం వింటారు, విని కొంతకాలం వాక్యంలో నిలుస్తారు. నిలిచిన తర్వాత మరి వాక్యానికంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం, కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించడం, బంధువులు ఎక్కువగా ప్రేమించడం అలా చేస్తారండి. ఇలా చేయడం వల్ల వానిలో మరి వాక్యం నిలవదు. మరి ఏదైనా మరి కష్టం రాగానే మరి వీడిలో కూడా వాక్యం నిలవదు కనుక వీడు కూడా వాక్యంలో నుంచి తొలగిపోతాడండి. తొలగిపోయి ఆ తర్వాత దేవుడిని నిందించే వారిగా తయారైపోతారు ఇలాంటి వారు. మరి స్నేహితులారా, మనలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. స్నేహితులారా, ఈ వీడియో చూస్తున్న సహోదరుడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి విత్తనాలు ఉపమానం దేవుడు ఎలాగైతే చెప్పాడో మరి ఉపమాన రీతిగా మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే మరి అధ్యాయం మొత్తం క్లియర్గా చదివితే అర్థమవుతుంది. 13 అధ్యాయం మొత్తం మరి స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి. మనలో ఇలాంటి వారమై ఉన్నామా అనేది జ్ఞాపకం చేసుకోండి. మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మనం దేవుని కంటే ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా, ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా, లేకపోతే వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? మీకు మీరే మరి వాక్యం మీద మరి బేస్ చేసుకోండి. దయచేసి మరి వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడండి. మరి లాస్ట్ది మనకి ఏంటి చూస్తే మరి ఏంటో చూద్దాము. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టువారు సఫలలై ఒకడు 100 ఒకడు 30 ఒకడు 60 ఫలిస్తాడని దేవుడు చెప్తున్నాడండి. మరి ఈ 4 కేటగిరీలో మనం ఏ కేటగిరీలో ఉన్నామో దయచేసి వీడియో చూస్తున్న సహోదరుడా జ్ఞాపకం చేసుకోండి. మరి మనము మంచి నేలను పడ్డ విత్తనాలుగా మారుదామా, ముండ్ల పొదలలో పడిన విత్తనంగా మారుదామా, త్రోవ ప్రక్కన పడిన విత్తనంగా మారుదామా, మరి రాతి నేలను పడ్డ విత్తనంగా మారుదామా? దయచేసి మరి మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. ప్రతిదీ మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి స్నేహితులారా. మరి వాక్యము మీ అందరిలో దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. మరి మంచి నేలను పడ్డ విత్తనాలుగా మనం తయారవ్వాలండి. వాక్యం వినాలి, గ్రహించాలి. మన వినికిడిలో ఆ వాక్యము దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలండి. దేవుడు చెప్పింది ఏది వ్యర్థం కాదండి. కాబట్టి వాక్యం మన హృదయంలో దేవుడు నెరవేర్చాలనే మనం కోరుకోవాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభువా, ఈరోజు నేను విన్న వాక్యం నేను మర్చిపోకుండా మరి సాతాను కూడా ఎత్తుకెళ్లకుండా ఆ వాక్యం నా హృదయంలో మరి నింపండి. ఆ వాక్యము నా వినికిడిలో ఆశీర్వదించండి. వాక్యానుసారంగా నేను బ్రతకాలి, వాక్యం మీద నేను ఆధారపడాలనేది అని ప్రార్థన చేసుకోవాలండి. అప్పుడే దేవుడు మనల్ని మరి మంచి నేలను పడ్డ విత్తనంగా మారుస్తాడండి.
మంచి నేల పడ్డ విత్తనం ఏ విధంగా తయారైందో మనం కూడా అలా మారతాము. ఒకడు 100 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను ఎలాగైతే మారారో మనము కూడా అలాగే మారతాము. దయచేసి మరి మనమందరము మంచి విత్తనాలుగా మారదామండి. వాక్యం విని గ్రహిద్దాము. మన వెనుకల్లో ఆ వాక్యం దేవుడు మరి ఆశీర్వదించమని అడుగుదాము. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడే తప్ప ఏదో అరకొర విని ఏదో చెప్పారులే, ఏదో విన్నాంలే అన్నట్లు ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవించడండి అలాంటి వారి ప్రార్థన కూడా దేవుడు వినడు. మరి దయచేసి మరి ఈ వీడియో చూస్తున్న సహోదరుడా, మీరు ఈ 4 విత్తనాల్లో ఏ విత్తనంగా మీరు ఉంటారో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి మీ ఆశను బట్టే దేవుడు మరి మీ దీవిస్తాడు. మీ కోరికలు బట్టే దేవుడు కూడా మిమ్మల్ని పట్టించుకుంటాడండి. మరి దయచేసి మరి మనం ముగించుకునే ముందు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి దేవుడు అడుగుజాడల్లో నడవాలండి. దేవుడు పోడులు నడవాలి. దేవుడు చెప్పిన మరి ఈ ఉపమానము మన వెండికలలో దీవించాలని మనం అడుగుదాము. మరి దయచేసి ప్రతి క్రైస్తవుడు నామకార్థంగా ఉండకండి. నామకార్థాన్ని మీలో ఉంటే దయచేసి తొలగించమని దేవుడిని అడగండి. మంచి నేలను పడ్డ విత్తనంగా మనం అందరం తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మరి యేసుక్రీస్తు వారు మన అందరి వెనుకడిలో దేవుడు ఆశీర్వదించి మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూనే మరెన్నో వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను. మరి అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.